హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి భక్షాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో, దానికోసం శనగపప్పు ఒక గ్లాస్ అండ్ 300 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి శనగపప్పుని నీట్‌గా, క్లియర్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి శనగపప్పులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్. దాని తర్వాత బెల్లాన్ని మంచిగా తురుముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత పిండిని తీసుకుంటున్నాను. వీట్ ఫ్లవర్ అండి. గోధుమ పిండి అంటారు కదా! దాంట్లో కొంచెం చిటికెడంత ఉప్పుని యాడ్ చేసేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని మాత్రం తడుపుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తడుపుకోవాలి. మరీ ఒకటేసారి అన్ని వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని నీట్‌గా మెత్తగా వచ్చేలాగా తడుపుకోండి. మిక్స్ చేసుకోండి. ఇలా మెత్తగా వీడియో క్లిప్‌లో చూయించినట్టు మెత్తగా నీట్‌గా రావాలండి. నీట్‌గా వచ్చేసరికి కొంచెం తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దీన్ని రెస్ట్‌కి వదిలేసేయండి. మినిమమ్ ఏదైనా 40 మినిట్స్ అన్నా రెస్ట్ ఇవ్వండి. దాని తర్వాత పప్పు ఉడికిపోయింది. సో, చూసేసుకుందాము. పప్పు మాత్రం నేను చూయించేలాగా ఇలా ఉడకాలండి. పప్పు కనిపియాలి కానీ ఇలా మెత్తగా అయిపోయుండాలి. నెక్స్ట్ మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టేసి జాగరీ పౌడర్ అంటే బెల్లాన్ని యాడ్ చేసేస్తున్నాను. బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత అది నీరు మొత్తం ఇంకిపోతదండి. చూడండి వీడియోలో. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం కొంచెం యాలకుల పౌడర్‌ని కలిపేస్తున్నాను. కలుపుకున్న తర్వాత నీట్‌గా కలుపుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హైలో పట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది. నీట్‌గా ఇలా ఆవిరిచ్చేలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా దాని తర్వాత మిక్సీ జార్‌కి తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇంత మెత్తగా వస్తది. సో, దాని తర్వాత పూర్ణం రెడీ అయిపోయింది. అండ్ పిండి కూడా రెడీ చూడండి ఎంత మెత్తగా వచ్చిందో పిండి కూడా రెస్ట్ తర్వాత. సో, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చేయడం. ఫస్ట్ గోధుమ పిండిని తీసుకొని దాని తర్వాత కొంచెం పొడి పిండిలో అద్దుకొని పూర్ణం స్టఫింగ్‌ని మంచిగా దాంట్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని వీడియో క్లిప్‌లో చూయించినట్టు పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూసుకోండి పిండితోనే నీట్‌గా. దాని తర్వాత వచ్చేసి స్టార్ట్ అండి. మన దగ్గర మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది. ఆయిల్ ఎక్కువ పెట్టేసి నేనేమో ఆశీర్వాద్ పిండి పేపర్ ఉంటది కదా! దాంతోనే చూయిస్తున్నాను. ఇక్కడ చాలా మంది దగ్గర అది రేకు కూడా ఉంటుందండి. అవైలబుల్ లేకుంటే ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. పేపర్ మీద కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బటర్ పేపర్‌ని కూడా వాడొచ్చు. బటర్ పేపర్ మీద కూడా చాలా బాగొస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్‌గా ఒక పిండి కవర్‌తోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చపాతీలాగా పలచగా ఒత్తుకొని నెయ్యి వేసుకుంటున్నాను నేను. పాన్ వేడెక్కింది. నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని అండ్ దాని తర్వాత ఆహ్, ఒప్ ఈ భక్షంని నేను కాల్చేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. హై మీద మాత్రం అస్సలు పెట్టకండి. సో, ఇలా పైన కూడా కొంచెం నెయ్యిని అద్దేసుకుంటున్నాను. కొంచెం లైట్‌గా హెవీ తినేవాళ్ళు హెవీగా, లైట్‌గా తినేవాళ్ళు లైట్‌గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత తిప్పేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో. అలా నేను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే నీట్‌గా కాల్చుకోండి. ఒక 5 మినిట్స్‌లో అయిపోద్ది. 5 కూడా కాదు ఒక 3-4 మినిట్స్‌లో అయిపోద్ది. మనకు క్రిస్పీగా కావాలంటే ఇంకో 1 మినిట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత రెడ్డిష్‌గా ఎంత బావుందో. రుచిగా ఉన్న భక్షాలు రెడీ అండి. చూడండి ఎంత బావుందో. అలానే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతే అండి వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.